శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేషరాశి వారికి 2026 సంవత్సరం పూర్తిగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. నేను చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు గోచరం లోపల చెప్పిన గ్రహస్థితి అనుసారంగా పరిహారాలు చేసినప్పుడు మీకు చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎక్కువ చెప్పాను, కేవలం 4 పరిహారాలు చెప్తాను. ఈ 4 పరిహారాలు ఈ సంవత్సరం మొత్తం మీరు ప్రతిరోజు చేస్తూ ఉండండి. దీని నుంచి మీకు తప్పకుండా 100% లాభం అయితే మీరు పొంది తీరుతారు. ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలో పని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రెజెంట్ ఎందుకంటే రెమెడీస్ అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం ఉందా అంటే ఉంది, నేను కాదనను. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని సాధనలు, అనుష్ఠానము, జపము, వివిధ పూజా వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పబోయే ఏదైతే ఉందో ఇది గ్రహస్థితి అనుసారంగా ఉండబోతుంది. ఏ గ్రహం ఎప్పుడు ఏ ప్రకారం ఉంటే దానికోసం అయితే చెప్పడం జరుగుతుంది అని ఇది ఏదైతే నేను చెప్తున్నానో మీ దైనందిన జీవితం లోపల కూడా ఇది చాలా ఉపయోగం అయితే తప్పకుండా పడి తీరుద్ది. మొదటిది ఏంటంటే ప్రతిరోజు మీరు శివుడికి అభిషేకం చేయాలి. మీరు ప్రతిరోజు శివుడికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇక్కడ గంగాజలం అంటే మీ దగ్గర ఉన్నట్లయితే గంగాజలంతో చేయండి, లేకపోయినట్లయితే మంచి నీళ్ళతో కూడా శివుడికి అభిషేకం చేసినా పర్వాలేదు. కానీ ఈ శివుడికి నీళ్ళ అభిషేకం చేసేటప్పుడు నీళ్ళ లోపల కొద్దిగా నల్ల నువ్వులు వేసుకొని అభిషేకం చేయండి. నల్ల నువ్వులు ఇవి చాలా అవసరము. నల్ల నువ్వులు నీళ్ళ లోపల కలిపి ఆ నీళ్ళు శివుడి పైన అభిషేకం చేయండి. ఇది ప్రతిరోజు తప్పకుండా చేయాల్సిన మొదటి పరిహారం, శివుడికి అభిషేకం. రెండోది ఏంటంటే ప్రతిరోజు మీరు ఏదైనా ఎక్కడ ఉండండి, ఏ ప్రకారంగానే ఉండండి, మీ ఊర్లో ఆంజనేయ స్వామి కనుక గుడి ఉన్నట్లయితే, ఆంజనేయ స్వామి గుడి కనుక మీ ఊర్లో ఉన్నట్లయితే, లేకపోతే మీ ఇంటి పక్కన ఎక్కడ ఉన్నా కూడా హనుమంతుడి గుడి దగ్గర వెళ్ళి ప్రతిరోజు నువ్వుల నూనెతోటి దీపం వెలిగించండి. నువ్వుల నూనెతోటి ఆ గుడికి వెళ్ళి మీరు దీపాన్ని వెలిగించండి. ఎప్పుడు చేయాలి? మార్నింగ్ చేయాలి, కానీ ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు కంటిన్యూ. ఆడవాళ్ళకైతే వాళ్ళ సమయం చూసుకొని పక్కన పెట్టండి, కానీ మిగతా మీరు ఇంట్లో చేసినా పర్వాలేదు, కానీ గుడి కాడ చేస్తే చాలా మంచిది సార్. ఎందుకంటే గుడి కాడ పవర్ వేరేది ఉంటుంది దానికోసం. మూడోది ఏంటంటే ప్రతిరోజు మీరు తప్పకుండా ఇంట్లో కాలభైరవ అష్టక స్తోత్రాన్ని కాలభైరవ అష్టక స్తోత్రాన్ని రాత్రి పనుకునే ముందు 11 సార్లు చదివి పనుకోండి. 11 సార్లు చదివి పనుకోండి. కాలభైరవ అష్టక స్తోత్రాన్ని శంకరాచార్యులు రచించిన దేవరాజ సేవ్యమాన పావనగ్రి పంకజం, ఇదేదైతే స్తోత్రం ఉందో ఇది డైలీ 11 సార్లు మీరు రాత్రి చదివి పనుకోండి. మార్నింగ్ వరకు ఇది మీకు చాలా ఎనర్జీ ఇచ్చుద్ది. ఆఖరిది 4వది చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు మీరు మీ ఇంట్లో కూర్చొని గం గణపతయే నమః గం గణపతయే నమః, ఈ గం గణపతయే నమః మంత్రం ఏదైతే ఉందో ఇది మీరు ప్రతిరోజు 15 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు తప్పకుండా జపం చేయడానికి ప్రయత్నించండి. ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఒక మంత్రము, ఒక స్తోత్రము, ఒక బయట పూజ, ఒకటి ఇంట్లో పూజ, ఇది చాలా అవసరము. ఇవి చాలా అవసరము. ఈ 4 చాలు మీకు. ఏలినాటి శని ఉన్నప్పుడంగా, రాహుకేతు, దేవుగురు బృహస్పతి ఉన్నప్పుడంగా మీకు చాలా బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి. నేను ఇందులో ఏవైతే రెమెడీ చెప్పానో ఇవన్నీ గ్రహస్థితిని చూసుకొని చెప్పాను. ఇవి మీకు చాలా చాలా ఉపయోగం అయితే ఉంది తీరుతాయి. ఎందుకంటే భవిష్యత్తు లోపల కేతు మీ రాశి నుంచి చతుర్థం లోపల రాబోతున్నారు, అలాగే దశమంలో రాహు రాబోతున్నారు. దీనికి సంబంధించి రెమెడీ చాలా ఉంటాయి, కానీ అవి దృష్టికోణంలో పెట్టుకొని ఇవి నేను మీకు రెమెడీ చెప్పడం జరిగింది. సంవత్సరం పూర్తిగా చేయండి, తప్పకుండా మీరు దీని పాజిటివ్ రిజల్ట్స్ చూసి తీరుతారు. సంకల్పం చెప్పుకోండి. మీది ఏదైతే సంకల్పం కోరిక ఉందో తప్పకుండా మీరు చెప్పుకోండి. అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప రెమెడీస్ కావచ్చు, గొప్ప గొప్ప సిరీస్ లోపల నేను తీసుకుంటూ రావడానికి ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.